భారతదేశంలో 35.5% మంది హైపర్ టెన్షన్ హై బీపీతో సఫర్ అవుతున్నారు. అసలు హైపర్ టెన్షన్ కి కారణం ఏంటి? అది జెనెటిక్ కావచ్చు, లేదా రకరకాల ప్రెషర్స్ కావచ్చు, మోడర్న్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ హైపర్ టెన్షన్ ని ఇతర కార్డియోవాస్కులర్ డిసీజెస్ ని అడ్రస్ చేయడం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ గైడ్ లైన్స్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం టేబుల్ సాల్ట్ ఏదైతే వాడతామో దానిలో 97% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు తగ్గించేసి కే సాల్ట్ లేదా పొటాషియం క్లోరైడ్ వాడాలని చెప్పి WHO గైడ్ లైన్స్ చెప్తున్నాయి అన్నమాట. అంటే సోడియం క్లోరైడ్ ను ఇప్పుడు తగ్గించేసి పొటాషియం క్లోరైడ్ లేదా కే సాల్ట్ ను వాడాలని చెప్పి WHO గైడ్ లైన్స్ చెప్తున్నాయి. భారతదేశంలో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ బాగా పెరిగిపోతున్నాయి. దీంతో మనం సాల్ట్ యూసేజ్ గురించి ఎక్కువగా ఆలోచించాలి. ముఖ్యంగా సదరన్ ఇండియన్ స్టేట్స్ లో అవసరమైన దానికంటే ఎక్కువగా సాల్ట్ వాడతాం అనమాట. ముఖ్యంగా మనం ప్రిజర్వేటివ్స్, పచ్చళ్ళు అవన్నీ ఎక్కువ తింటాం కదా, వాటిలో సాల్ట్ ఎక్కువ కాలం, సాల్ట్ వేస్తే ఎక్కువ కాలం అవన్నీ ప్రిజర్వ్ అవుతాయని చెప్పి ఎక్కువగా మనం సాల్ట్ వాడతాం. ఈ పొడుల్లో, పచ్చళ్ళలో, కారాల్లో, అప్పడాలు, ఒడియాలు, ఊరమిరపకాయలు ఇలా స్నాక్స్ వాడతాం కదా, వీటిలో కూడా ఎక్కువ సాల్టెడ్ అనమాట. అంత సాల్ట్ కంటెంట్ మనం తీసుకుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే మనం తీసుకునే సాల్ట్లో సోడియం కంటెంట్ తగ్గించుకోవాలి. 30% సోడియం కంటెంట్ కనుక తగ్గించుకోగలిగితే మన బాడీలో చాలా మార్పు వస్తాయి. చాలా క్రానిక్ డిసీజెస్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు.